హైదరాబాద్ మహానగరంలో కొన్ని బ్రిడ్జిలు శిథిల వ్యవస్థకు చేరుకుంటున్నాయి. నగరంలోని ఫతేనగర్ బ్రిడ్జి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. ప్రతిరోజు ఈ బ్రిడ్జిపై వేలాది మంది ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఆ పెచ్చులు ఊడిపోయిన ఈ బ్రిడ్జి కిందనే చాలా మంది వాహనదారులు రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోలేదని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫతేనగర్ బ్రిడ్జి పరిస్థితిపై మరింత సమాచారం ఐన్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. పురాతన బ్రిడ్జ్లు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఫతేనగర్ బ్రిడ్జ్ ఒకటనే చెప్పాలి. అయితే ఫతేనగర్ బ్రిడ్జ్కి 100 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటిది ఇప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ ప్రమాదకరంగా అయితే మారిందనే చెప్పాలి. అయితే ఫతేనగర్ బ్రిడ్జ్పై రాకపోకలు రోజుకి వేలాది మంది వాహనాలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే అలాంటిది ఇప్పుడు ఫతేనగర్ బ్రిడ్జ్ అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రిడ్జ్ మనకు పెచ్చులు రావడము, బ్రిడ్జ్ సరిగా ఉండకపోవడం వల్ల అయితే వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులు దీనిపైన దృష్టి పెట్టడం లేదనే చెప్పాలి. అయితే ఫతేనగర్ బ్రిడ్జ్ ఉన్న ఏరియాలో అయితే మనకు రోడ్డు కూడా చిన్నగా ఉండడంతో మాత్రము ప్రయాణం కొనసాగించే వారికి అయితే నానా కష్టాలు పడుతున్నారనే చెప్పాలి. అయితే గత కొన్ని నెలల క్రింద కూడా ఫతేనగర్ బ్రిడ్జ్ కూలిపోవడంతో కూడా కొంతమందికి గాయాలైనాయి, ఇద్దరికి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే దీన్ని పట్టించుకోలేదు. అధికారులు ఏది చేసినప్పటికీ కూడా ఒక తూతు మంత్రంగానే చేస్తున్నారనే చెప్పాలంటే ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే వాళ్ళు అలర్ట్ ఉంటారు. ఆ తర్వాత అసలు దాన్ని పట్టించుకున్న నాదుడే మనకైతే హైదరాబాద్లో కనిపించడం లేదు. అధికారుల దృష్టి పెట్టడం కూడా పరిస్థితి కనిపించడం లేదు. అంటే నగరవాసులు ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా అధికారులు అయితే కనీసం కిందికి దిగి వచ్చి కూడా దాన్ని మరమ్మతులు చేయించిన పరిస్థితి అయితే మనకు ఫతేనగర్ బ్రిడ్జ్ పైన అయితే కనిపించడం లేదు. బాల్నగర్ నుంచి మనము బల్కంపేట్, అమీర్పేట్ ఇలాంటి ఏరియాకి వెళ్ళడానికి మాత్రం ఈ బ్రిడ్జ్ ఎంతో మంది దానిపైన ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా ఈ బ్రిడ్జ్ కొన్ని ఏళ్ల చరిత్రమైన బ్రిడ్జ్ కాబట్టి ఇది ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియలేని పరిస్థితిలో అయితే మనకు కనిపిస్తూ ఉంది. అసలే ఇప్పుడు వర్షాకాలం, ఏ సమయంలో వర్షాలు ఎలా పడతాయో కూడా చెప్పలేని పరిస్థితి అయితే మనకు ఉంది. ఒకవేళ భారీ వర్షాలు పడితే మాత్రం ఇది పాత బ్రిడ్జ్ కావడంతో మాత్రము ఇది కూలిపోయే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అధికారులు కనీసం ఇప్పటికైనా ముందుకొస్తారేమో, దీన్ని చేస్తారేమో అని అనుకున్న స్థానికులు కూడా దీన్ని చూస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే అధికారులు అయితే దీనిపైన దృష్టి పెట్టడం లేదనే చెప్పాలి. అయితే ఫతేనగర్లో కూడా చూస్తే అయితే బ్రిడ్జ్ కింద కూడా ఎంతో మంది ఇక్కడ వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడ దుకాణాలు పెట్టి వాళ్ళ వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి కూడా ఇది ఒక ప్రమాదకరంగా మారిందనే చెప్పాలి. అయితే బ్రిడ్జ్ కింద కూడా చూస్తే అయితే మనకు మొత్తం ఇక్కడ చుట్టుపక్కల వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా అంతా చెక్కలు అవన్నీ తీసుకొచ్చి దీని కింద పెట్టినప్పటికీ కూడా ఇది కూడా కొంచెం మనకు ప్రమాదకరంగానే మారుతుంది. అంటే ఓవరాల్గా చూస్తే అయితే ఫతేనగర్ బ్రిడ్జ్ అంటేనే ఇప్పుడు డేంజరస్ జోన్లో ఉందనే చెప్పాలి. అయినప్పటికీ కూడా కనీసం అధికారులు దీనిపైన దృష్టి పెట్టి ఈ బ్రిడ్జిని మరమ్మతులు చేయించి స్థానికులకి అవ్వచ్చు, లేదంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు చూస్తారేమో అంటే కూడా ఆ పరిస్థితి కూడా మనకు అసలు ఇక్కడ కనిపించడం లేదనే చెప్పాలి. ఇంకా దీనిపైన మాత్రము అసలు దృష్టి పెడతారా అంటే దానికి అయితే మనకు క్లియర్గా దీనిపైన అసలు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరన్నట్టే కనిపిస్తుంది. ప్రమాదం జరిగి కూడా గత రెండు నెలలు అవుతున్నప్పటికీ కూడా కనీసం దీనిపైన ఒక ఆలోచన చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక్కడ నివాసించే వాళ్ళు అయితే బిక్కుబిక్కుమంటేనే ఇక్కడ ఉండాలని తెలుస్తుంది. అయితే రోజు ప్రయాణం కొనసాగించే వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ అయితే వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ఈ బ్రిడ్జ్ పై నుంచి. వీడియో జర్నలిస్ట్ శివతో సుప్రియ, ఐన్యూస్, హైదరాబాద్.